ఆస్తి హక్కుకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. సహజ సంరక్షకులైన సొంత తల్లిదండ్రులైనా సరే మైనర్ల పేరుతో ఉన్న స్థిరాస్తులను కోర్టు అనుమతి పొందకుండా విక్రయించడం, తనఖా పెట్టడం, లీజుకివ్వడం, బహుమతిగా ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అటువంటి లావాదేవీలను రద్దు చేయడానికి మేజర్లైన తర్వాత కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ ఆస్తిని మరొకరికి విక్రయించే అధికారం వారికి ఉంటుందని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం తీర్పు వెలువరించింది. హిందూ మైనార్టీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956లోని సెక్షన్ 7, 8లను సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. మైనర్లుగా ఉన్నప్పుడు వారి పేరు మీద ఉన్న ఆస్తులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మినా లేదా ఎవరి పేరు మీదకైనా బదిలీ చేసినా ఆ మైనర్లు తమకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆ లావాదేవీలను ఎటువంటి ముందస్తు దావా లేకుండానే కోర్టులో సవాలు చేయవచ్చని తేల్చి చెప్పింది. వారు గతంలో జరిగిన లావాదేవీలను కూడా రద్దు చేయవచ్చని చెప్పింది. లేదా తిరిగి తమ పేరు మీదకు బదిలీ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అయితే కర్ణాటకలోని సామనూరు గ్రామానికి చెందిన రుద్రప్ప అనే వ్యక్తి తన 3 మైనర్ కుమార్ల పేర్ల మీద కొంత ఆస్తిని కొనుగోలు చేశారు. కాగా కోర్టు అనుమతి లేకుండానే కొంతకాలం తర్వాత రుద్రప్ప తన మైనర్ కుమార్ల పేరు మీద ఉన్న ఆ ఆస్తిని ఇతరులకు విక్రయించారు. అయితే రుద్రప్ప కుమారులు కూడా వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత అవే ప్లాట్లను మరొక వ్యక్తికి విక్రయించారు. అయితే అంతకుముందే తండ్రి రుద్రప్ప వద్ద ఆ ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులు అది తమకే చెందుతుందని పేర్కొనడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. మైనర్లుగా ఉన్నప్పుడు వారి సంరక్షకులు జరిపిన అమ్మకాన్ని వారు మేజర్లుగా మారిన తర్వాత నేరుగా తిరస్కరించవచ్చని పేర్కొంది. అలాగే ఆ ఆస్తిని తమకు ఇష్టం వచ్చిన వారికి అమ్ముకునే, బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. ఆస్తి లావాదేవీల విషయం మైనర్లకు తెలియకపోవచ్చునని, కాబట్టి గతంలో జరిగిన అమ్మకాన్ని రద్దు చేయమని కోర్టు వారు దావా వేయాల్సిన కండిషన్ ఇక్కడ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.